వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల లేక ప్రభుత్వ ఉద్యోగుల? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వారు ప్రభుత్వ ఉద్యోగుల లేక వైసీపీ పార్టీ కార్యకర్తల అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పలువురు మంత్రులు వాలంటీర్లు వైసీపీ పార్టీకి చెందిన వారిని ప్రకటించారు. అయితే వారికి ప్రతి నెల ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు ఎలా ఇస్తున్నారో మాత్రం తెలియదు. ఈ మధ్య జరుగుతున్న ముఖ్యమంత్రి మంత్రుల వైసీపీ అభ్యర్థుల సమావేశాల్లో వాలంటీర్లు పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా పార్టీ కోసం శ్రమిస్తున్నారు. ఒకవైపు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అంటూనే వారిని ఎన్నికల విధుల్లో కూడా భాగస్వామ్యం చేయడం ఇతర రాజకీయ పార్టీలకు మింగుడు పడడం లేదు. వైసీపీ కార్యకర్తలను చాలా చోట్ల గ్రామ వాలంటీర్లుగా నియమించి సమాజం మీదకు వదిలేశారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. గ్రామ వార్డుల్లోని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని 2.5 లక్షల మంది వాలంటీర్ల చేతిలో పెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఈ వ్యవస్థను వైసీపీ కార్యకర్తల కనుసన్నల్లోకి నెట్టేశారని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ పనితీరు చూసిన వారంతా ఇప్పుడు ఇవే సందేహాలను లేవనెత్తుతున్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ చేయడం తప్ప మరే సేవను కూడా అందించని ఈ వ్యవస్థను ప్రజల నెత్తిన రుద్దారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో ఎక్కడ వాలంటీర్లు కనిపించనే లేదు. తమ ప్రాణాలు కాస్త పణంగా పెట్టి సేవలు అందించిన ఏఎన్ఎం, ఆశా వర్కర్లు అయితే క్రెడిట్ ని మాత్రం జగన్ సర్కార్ వాలంటీర్లకే ఇచ్చింది. ఎందుకని? కుటుంబాల గుట్టును వైసీపీ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు వాలంటీర్లను వాడుకుంటుంది కాబట్టి. ఓటర్ల జాబితా అస్తవ్యస్తంగా తయారు కావడానికి వాలంటీర్ వ్యవస్థే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిల్లో నిజం కూడా లేకపోలేదు. సీఎం మంత్రుల సభలకు రావాలంటూ జనాలపై ఒత్తిడి పెరిగింది. అలా రాని వారికి పథకాలు కాస్త కట్ అంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఏ కుటుంబాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాలంటీర్లు పక్కాగా సమాచారాన్ని క్రోడీకరించి వైసీపీ నేతలకు అందజేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు వారిని నయానో భయానో తమ దారికి తెచ్చుకునేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. వాలంటీర్ల సేవలన్నీ వైసీపీకి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ సర్కార్ తిరిగి గెలవడానికి ఓట్ల గల్లంతుకు పాల్పడిన వ్యవహారంలో వాలంటీర్లపైనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో కుటుంబంలో ఉన్న రాజకీయ ఆసక్తులను ఆరా తీయడంలో వాలంటీర్లు తనమునకలయ్యారు. ఏ కుటుంబాలు ప్రత్యర్థి పార్టీలకు సానుభూతిపరులుగా ఉన్నాయి, ఏ కుటుంబం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలకు సంబంధించిన ఓటర్ల వివరాలను వైసీపీ నేతలకు అందించి బిఎల్ఓల ద్వారా ఓట్లు తొలగించేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభలను తలపిస్తున్న ముఖ్యమంత్రి మంత్రుల సభలను విజయవంతం చేసే బాధ్యతను వాలంటీర్ల భుజాలపైనే ఉంచారు. ఈ క్రమంలో ఏ కుటుంబం నుంచైనా జనాలు రాకపోతే వారికి నవరత్నాలు కాస్త కట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తన పార్టీ బలోపేతం కోసం దూరం చూపుతో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సొమ్ముతో గ్రామ వార్డు వాలంటీర్లను నియమించింది. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా చేరారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా అధికార పక్షం గుడ్డిగా ముందుకెళ్లింది. ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి ఆ పార్టీ ప్రముఖులు వాలంటీర్లందరూ వైసీపీ పార్టీ కార్యకర్తలే అని ప్రకటించుకున్నాడు. ప్రతి నెల 5,000 రూపాయల జీతం చొప్పున ప్రభుత్వ వాలంటీర్ల కోసం ఏటా 1,500 కోట్ల రూపాయలు చెల్లిస్తుంది. ప్రతి ఒక్క వాలంటీర్కు ఒక్కో స్మార్ట్ ఫోన్ను అందించింది. ప్రతి వాలంటీర్కు గ్రామాల్లో 50 కుటుంబాలు, పట్టణాల్లో 100 కుటుంబాల ఇళ్లను మ్యాపింగ్ చేశారు. లబ్ధిదారులను గుర్తించాలంటే వాలంటీర్ మొబైల్ నుంచి దరఖాస్తు అప్లోడ్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు గ్రామాల్లో వాలంటీర్ దయాదాక్షిణ్యాలు ఉంటేనే పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందే పరిస్థితి అన్నమాట. వాలంటీర్లుగా నియమితులైన వైసీపీ కార్యకర్తల ఆగడాలు గ్రామాల్లో శృతిమించాయి. కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వాలంటీర్ దయాదాక్షిణ్యాలు ఉండాల్సిందే. లేకపోతే మొబైల్ లాగిన్ నుంచి ఒక్క అడుగైనా ముందుకు పడదు. ఇళ్ల పట్టాల జాబితాలో పేరు చేరాలంటే వాలంటీర్ల దయ ఉండాల్సిందే. చివరకు రేషన్ కార్డులో నూతనంగా పేరు నమోదు చేయాలన్నా వాలంటీర్ల ప్రాపకంతో జరగాల్సిందే. వాలంటీర్ కాదంటే ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆ పని చేయలేదన్న నానుడి గ్రామ సచివాలయంలో వినిపిస్తుంది. కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో వారి నిర్వాకంతో కుటుంబాల్లో చిచ్చురేగినట్లు ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. ఇదే కారణంతో ఇటీవల హత్యలు కూడా జరిగాయి. సాధారణంగా వాలంటీర్లు అంటే ఉచితంగా సేవలందించేవారని, విచిత్రంగా వాలంటీర్లు ఎప్పుడూ కష్టకాలంలో అక్కరకు రావడం లేదు. కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఆ సమయంలో వీలైనంత వరకు జనాలను గుమిగూడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సమయంలో వాలంటీర్లు ఉపయోగపడతారని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం వారి సేవలను వినియోగించలేదు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు వచ్చిన క్రమంలో వారిని క్వారంటైన్ కేంద్రాలకు చేర్చడం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాల్సిన వాలంటీర్లు అటువైపే వెళ్లలేదు.
దేశంలోనే తొలిమారుగా వాలంటీర్ వ్యవస్థతో జగన్ పరిపాలనా పరంగా ముందడుగు వేశాడు. 2019 మే 30వ తేదీన అధికారంలోకి వచ్చిన ఆయన అదే ఏడాది ఆగస్టు 15వ తేదీన వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టాడు. పల్లెల్లో అయితే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున, అదే పట్టణాల్లో అయితే సుమారుగా 50 నుంచి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియామకం జరిగింది. వాలంటీర్లు ఏం చేయాలో కూడా స్వయంగా జగన్ దిశానిర్దేశం చేశారు. ఇది సేవ లాంటిదని, ఇది చేసుకుంటూనే వేరే ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చని, సర్టిఫికేట్ ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి సేవలకు తగిన ప్రాధాన్యత కూడా ఇస్తామని ఆ రోజు జగన్ వాలంటీర్లందరికీ హామీ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత వాలంటీర్ల ప్రాధాన్యత పరిపాలనా పరంగా బాగా పెరిగిందనే చెప్పాలి. ప్రతి నెల 1వ తారీఖు రాగానే సూర్యోదయం కాకముందే వాలంటీర్ ప్రతి గడప వద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఏపీలో సంచలనంగా మారింది. గతంతో పోలిస్తే మార్పు స్పష్టంగా కనిపించిందని ఇక్కడ ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత పథకాలు అందించడంలోనూ, వారికి దరఖాస్తులు నింపడంలోనూ, అర్హుల ఎంపికలోనూ వాలంటీర్లు క్రూషియల్ గా మారిపోవడం జరిగింది. తమ చేతిలో సెల్ ఫోన్లతో లబ్ధిదారులకు కావలసిన అన్ని అవసరాలను ఇట్టే తీర్చే ఒక సైన్యంగా మారారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఉన్న సుమారు 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో 2,62,483 మంది తమ సేవలు అందిస్తుండగా ఇందులో 53% మంది మహిళా వాలంటీర్లే ఉండడం విశేషం. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ప్రభుత్వం తరపున పనులను వీరంతా చక్కబెడుతుంటారు. ఇంత మహాసైన్యంలా మారిన వాలంటీర్ల వ్యవస్థపై అనతి కాలంలోనే విమర్శలు మొదలయ్యాయి. మొదటగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్లు కాకరేపాయి. వాలంటీర్లు వచ్చి ఎవరూ లేని సమయంలో డోర్లు కొడతారంటూ చేసిన కామెంట్పై వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమం తప్పకుండా వాలంటీర్లపై ప్రతిపక్షాలు పొలిటికల్ బాణాలను సంధిస్తూనే ఉన్నాయి. స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో వాలంటీర్లు ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉండాలన్న ఈసీ ఆదేశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. సేవల మాట అటుంచి రాజకీయంగా తమకు ఇబ్బందికరంగా తయారయ్యారన్న భావన ప్రతిపక్ష పార్టీల్లో మొదలైంది. దీనిలో భాగంగానే వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కామెంట్లు చేసినట్టుగా భావిస్తున్నారు. సహజంగా ఏదైనా పథకం కావాలంటే దానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. పేరు, ఆధార్ నంబర్, ఆదాయం, కులం, వారికున్న భూమి తదితర వివరాలను పథకం పొందేవారు చెప్పాల్సి ఉంటుంది. దీన్నే 6 పాయింట్ వెరిఫికేషన్ అని అంటారు. ఈ వివరాల ఆధారంగా అర్హతలు నిర్ధారిస్తారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఈ వివరాలు తీసుకోవడం సహజం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ఇలాంటి వివరాలు ఇవ్వడం సహజం. కాకపోతే వాలంటీర్లు ఈ వివరాలు తీసుకుని వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న కోణంలో ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విమర్శల్లో మరింత ముందుకెళ్లి చేయరాని, చేయకూడని పనులు చేస్తున్నారంటూ ఘాటుగానే మాట్లాడడం ఇప్పుడు వివాదంగా మారడంతో పాటు చర్చనీయాంశంగా కూడా మారింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలే చేశారు. వాలంటీర్ వ్యవస్థ మానవ అక్రమ రవాణాకు కారణమవుతుందని ఏలూరు సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థ హిట్లర్ నిఘా వ్యవస్థలాగా మారుతుందని హెచ్చరించారు. అందరినీ అనట్లేదు కానీ కొందరు వాలంటీర్లు ప్రజలను పరోక్షంగా భయపెడుతున్నారని ఆరోపించారు పవన్ కళ్యాణ్. కొందరు వాలంటీర్ల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. రాష్ట్రంలో ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికే అని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో సీఎం జగన్ గమనిస్తున్నారన్నారు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవాడని, దీనిని వాలంటీర్లు కూడా గమనించి నడుచుకోవాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.